తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ రంగంలోకి దిగింది. నేడు తిరుపతిలో విచారణ జరపనుంది. దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజురోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి లీడ్ చేస్తున్న ఈ టీం రంగంలోకి దిగింది. ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. ఇవాల్టికి తిరుపతికి సిట్ వెళ్లనుంది. లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరుకుంటుంది. టీటీడీ ఈవోను కలిసి కేసుకు సంబంధించి డీటెయిల్స్ తీసుకోనుంది. తొలుత ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరపనుంది. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది.